వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎడ్యుకేషన్ సంబంధించి టెట్కి సంబంధించి ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే టీచర్లకు సంబంధించి నిర్వహించాలని సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాని మీద అనేక రివ్యూ పిటిషన్లు దాఖలైనాయి దేశవ్యాప్తంగా అనేక ఉపాధ్యాయ సంఘాల నుంచి. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే ఎన్సిటి గైడ్ లైన్స్ కావచ్చు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ చట్టాల నిబంధనలు కావచ్చు, వీటన్నిటికి లోబడి టెట్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలని రివ్యూ పిటిషన్లు దాఖలైనవి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో రకరకాల పిటిషన్లు అన్ని కలిపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో అంతేకాకుండా 2 ఏళ్లలో ఏదైతే 2 ఏళ్ల గడువు విధించిందో ఆ 2 ఏళ్ల గడువులో అందరూ 5 సంవత్సరాలకు పైబడి సర్వీస్ ఉన్నటువంటి టీచర్లంతా టెట్ రాయాల్సిందేనని గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో దానికి ఒక 3 సంవత్సరాల మినహాయింపు పొడిగింపుడు అంటే పరిమితి కాలాన్ని పొడిగించింది. ఒక 3 సంవత్సరాలను ఎక్స్టెండ్ చేసింది తప్ప టెట్ మినహాయింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సో దానికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది. దీని మీద వివిధ ఉపాధ్యాయ సంఘాలు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఇది ఆ జడ్జిమెంట్ కాపీ. The further continuation that the TET imposed in a retrospective application of new service condition also falter in light of the undisputed factual position neither the first provision nor the second preview subsection 2 of section 23 has been under the direct challenge in any original legal proceeding prior and post. సో దీనికి సంబంధించి మనం ఒక ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎవరైనా లైన్లోకి తీసుకొని మాట్లాడదాం. ఈ టెట్కు సంబంధించి ఏం జరిగింది, ఏంటి జడ్జిమెంట్ లో ఏమొచ్చింది, ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి దాని మీద. సార్ నమస్తే సార్, మీరు లైవ్ లో ఉన్నారు ఆన్లైన్ లో. సార్ ఈ టెట్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి ఈ రోజు రిలీజ్ అయినట్టు ఉంది కదా సార్, ఏంటి సార్ ఏమన్నా టీచర్లకు ఉపశమనం కలిగించే వార్త వచ్చినా జడ్జిమెంట్ ఏం చెప్పింది? జడ్జిమెంట్ వాస్తవంగా సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 1వ తారీఖు ఇచ్చిన దానికి కొద్దిగా ఉపశమనం ఏంటంటే ఇంకో సంవత్సరం పొడిగించింది. ఓకే, టెట్ ఉత్తీర్ణత కావడానికి 2 సంవత్సరాల గడువు విధించింది సుప్రీంకోర్టు గతంలో. 2 సంవత్సరాల గడువు అంటే 31 ఆగస్టు 2027తో పూర్తవుతుంది ఆ గడువు. ఓకే, సో ఆ గడువుని 2028 ఆగస్టు 31 దాకా పొడిగించింది. ఇది ఒక్కటే రిలీఫ్ తప్ప మినహాయింపు ఇవ్వాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు అంగీకరించలేదు. డివిజన్ బెంచ్ రివ్యూ పిటిషన్లు అన్నింటినీ కూడా తిరస్కరించింది. విద్యా హక్కు చట్టం 2010 కంటే ముందున్న వాళ్ళు ఎన్సిటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రిలీఫ్ లేదా సార్? వాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చిందంతా వాళ్ళకి. ఎందుకంటే 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్సిటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ లో టెట్ ని మ్యాండేటరీ చేసింది. ఉపాధ్యాయుడిగా నియమించబడాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఆ తేదీ కంటే ముందే అపాయింట్ అయిన వాళ్ళకి మినహాయింపు ఇస్తున్నట్టు కూడా ఎన్సిటి చెప్పింది. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినహాయింపు ఇచ్చారు. గత 15 ఏళ్ల నుంచి టీచర్లు అప్పటికే నియమించబడినటువంటి ఉపాధ్యాయులు ఎవరు టెట్ రాయాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి, ఎన్సిటి చెప్పింది. కానీ సడన్ గా సుప్రీంకోర్టు ఏంటంటే లేదు, మొత్తం ఉపాధ్యాయులంతా కూడా టెట్ పాస్ కావాల్సిందే, క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలంటే ఉపాధ్యాయులందరూ టెట్ క్వాలిఫై కావాలి. దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం విద్యాహక్కు చట్టంలో లేకపోయినా ఆ తర్వాత 2017లో విద్యాహక్కు చట్టాన్ని సవరించారు. ఆ సవరించిన చట్టంలో 4 ఏళ్ల గడువు విధించారు 2015 నుంచి 2019 దాకా. కాబట్టి ఆ గడువు కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మేము విచక్షణతోటి 2 సంవత్సరాలు మీకు మినహాయింపు ఇస్తున్నాం, 2 సంవత్సరాల్లో మీరు పాస్ కాండి, గడువు ఇస్తున్నాము. 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు రిటైర్మెంట్ కి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. 5 సంవత్సరాల కంటే పైబడి సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలా. అట్లాగే ప్రమోషన్ కావాలంటే రిటైర్మెంట్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ ఉన్నా సరే టెట్ పాస్ కావాల్సిందని చెప్పింది. సో దీని మీద మన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా ఉపాధ్యాయ సంఘాలు అట్లాగే తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా 60 పిటిషన్లు దాదాపు ఫైల్ అయింది, రివ్యూ పిటిషన్స్ ఫైల్ అయింది. సో వీటన్నిటి మీద కూడా మొన్న మే 13వ తేదీన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ అపీర్ అయ్యారు. ఆయన వాదనలన్నీ విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఈ రోజు తీర్పు వెలువరించారు. ఆ తీర్పులో ఈ రివ్యూ పిటిషన్లు అన్నింటినీ తిరస్కరిస్తున్నట్టుగా పేర్కొని కేవలం 1 సంవత్సరం గడువును మాత్రం పొడిగించారు.
సో మరి ఎన్సిటి నిబంధనలు అంటే ఏదైతే రిక్రూట్మెంట్ 2010 ఆ నిబంధనలు కోర్టును ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయింది సార్? అదే వాళ్ళు పరిగణలో తీసుకోవట్లేదు, ఎందుకంటే పార్లమెంట్ చేసిన చట్టం ముఖ్యం తప్ప రాజ్యాంగంలో చట్టమే ముఖ్యం తప్ప ఎన్సిటి ఇది కాదు. ఎన్సిటి నియమించింది కేంద్ర ప్రభుత్వమే, కానీ ఎన్సిటికి అధికారం ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. కానీ కేంద్ర ప్రభుత్వం 2017లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం ఎన్సిటి నిబంధన కూడా చెల్లదంటది. మరి ఆ చెల్లదనే విషయం ఆనాటి నుంచి ఎవరు చెప్పలేదు. అది పట్టించుకో. ఎన్సిటిని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినప్పుడు ఎన్సిటి ఇచ్చిన అర్హతలు ఎప్పటి నుంచి ఉండాలనేది కూడా ఎన్సిటి చెప్పినప్పుడు అది దానికి సుప్రీంకోర్టు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పుడు ఇట్లా ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు ఎన్సిటి నిబంధన 2010 కంటే ముందు అంటే 10 తర్వాత ఉన్న వాళ్ళు ఎట్లా మన దగ్గర 70,000 మంది ఉన్నారు. 70,000 మందిలో ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది క్వాలిఫై అయిపోయారు. లాస్ట్ టైం 30,000 మంది దాకా క్వాలిఫై అయ్యారు. ఇంకా కొంతమంది ఇప్పుడు మళ్ళీ టెట్ జరుగుతా ఉంది కాబట్టి ఈ టెట్ జూన్ లో జరిగేటువంటి టెట్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. సరే, ఇందులో కూడా ఇంకా కొంతమంది 10-15,000 మంది మిగిలిపోయే అవకాశం ఉంటది మన దగ్గర టెట్ క్వాలిఫై కాకుండా. కానీ ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇతర రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు. మొత్తంగా 25 లక్షల మంది మీద ప్రభావం చూపుతా ఉంది. ఇప్పుడు మీ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏం కోరుతున్నాయి సార్? ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే రెండోసారి రివ్యూ పిటిషన్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక సుప్రీంకోర్టులో అవకాశం లేదు. ఇక ఉన్న ఒక మార్గం ఏంటంటే పార్లమెంట్ లో విద్యా హక్కు చట్టం సెక్షన్ 23ని సవరించడం. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23లో ఏదైతే 2017లో చేసిన సవరణ ఉందో ఆ సవరణ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వగలిగితే వీళ్ళందరికీ రక్షణ వస్తుంది. మళ్ళీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అది చేసే దిశగా సుముఖతతో ఉన్నదా? విద్యాశాఖ మంత్రి అసలు 2017లో ఆ చట్టం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అంతకుముందు విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే ఇబ్బంది లేకపోయేది. ఆ విద్యా హక్కు చట్టానికి 2017లో చేసిన అమెండ్మెంట్ వల్లనే ఈ రోజు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. ఎన్డీఏ ప్రభుత్వం మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే చాలా దీని మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది. ఇప్పుడు చివరిగా ఆయన ఒక్క దగ్గరనే ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్ లో చట్టం చేయగలిగితే మీకు రిలీఫ్ దొరుకుతుంది. పరిష్కారం అవును. మళ్ళీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? చేయాలని కోరుకుంటున్నాం చాలా. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత బీహార్ ఈ రాష్ట్రాలన్నీ ఎన్డీఏ గవర్నమెంట్సే ఉన్నాయి. అక్కడున్న టీచర్లు అందరికి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున లక్షల్లో ఉన్నారు అక్కడ టీచర్లు క్వాలిఫై కావాలి. మళ్ళీ వాళ్ళ బెంగాల్ కూడా అక్కడ ఉన్న టీచర్స్ అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు 3 ఏళ్లలో టెట్ పాస్ కాకపోతే వాళ్ళందరినీ టర్మినేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మరి ఆ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు ప్రతిష్ట పోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమెండ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. సో ఇది పరిస్థితి. టెట్ మినహాయింపు వస్తుందని అంతా భావించారు. దేశవ్యాప్తంగా ఆయా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లక్షల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు. సో కానీ సుప్రీంకోర్టు ఏదైతే పార్లమెంట్ చట్టం ఇప్పుడు ఇంతకుముందుకు చావరవి గారు యూటీఎఫ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా పార్లమెంట్ చట్టమే ఇక్కడ ప్రామాణికం కానీ ఎన్సిటి ప్రామాణికం కాదు, ఎన్సిటి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రామాణికం కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ లో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఒకే ఒక ఆప్షన్ ఉంది. పార్లమెంట్ లో చట్టం ఏదైతే ఉందో దానికి సవరణ చేయడం ద్వారా టీచర్లకు మినహాయింపు దొరికే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నిజానికి టీచర్ల మినహాయింపు కోసం కేంద్రం ఆ చట్టాన్ని సవరణ చేస్తుందా, చేసే పరిస్థితి ఉంటుందా? సో చట్ట సవరణ చేయకపోతే లక్షలాది మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కాలేకపోని టెట్ అర్హత సాధించలేని ఉపాధ్యాయులంతా టర్మినేట్ అయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇంటికి వెళ్లాల్సిందేనా? ఏం జరగబోతా ఉంది? సో దీనికి సంబంధించి మనం ఫ్యూచర్ లో చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద ఉపాధ్యాయులారా మీరు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.